ఆ సినిమా 27 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నటువంటి సినిమా. రెండో భార్య అనగానే సహజంగా కొంత గయ్యాళితనం ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఆ జమీందారు గారి కూతురికి చదువుకోవాలి అనేటువంటి ఒక కోరిక. ఈ పడవ కుర్రోడికి ఈ జమీందారు గారి కూతురు వాళ్ళిద్దరి మధ్య అంటే ఒకళ్ళకొకళ్ళు ఎక్స్‌పోజ్ అవుతారు. "నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నీకు అర్థం కావట్లేదు" అంటాడు. అతను రావటం ద్వారా తన కూతురు ఆనందంగా ఉంటోంది అనే విషయం జమీందారు గారికి అర్థమవుతుంది. మనసు వ్యధలు వాళ్ళకే అర్థం కాకపోవడం వలన 'మూగ మనసులు' అనేటువంటి ఒక అద్భుతమైన టైటిల్‌ని దీన్ని ఆత్రేయ గారికి చెప్పాడు. స్క్రిప్ట్ చేస్తే మనం షూట్‌కెళ్ళిపోదాం. ముళ్ళపూడి వెంకటరమణ గారిని రైటర్‌గా నియమించుకున్నాడు. ఆదుర్తి గారు ఎలా ఉండేదంటే ఆయన హడావిడి ఆ రోజుల్లో ఆయన గురించి ఒక బొమ్మేశాడు బాపు గారు. కెమెరాకు ఉండేటువంటి ట్రైప్యాడ్ ఉంటుంది కదా! ఈ ట్రైప్యాడ్‌లో ఒక కాలు మెడ్రాస్‌లో ఉంటుంది. ఒక కాలు హైదరాబాద్‌లో ఉంటుంది. ఒక కాలు బాంబేలో ఉంటుంది. కానీ పాటలు మనసు పెట్టి రాశాడాయన. మనసు కవి కదా! ఇవన్నీ విపరీతంగా జనాలకి కనెక్ట్ అయిపోయినటువంటి చాలా ఎమోషనల్‌గా ఉంటాయి పాటలు. అలా 'మూగ మనసులు' మ్యూజికల్‌గా చాలా పెద్ద విజయం సాధించింది. ప్రతి పాట జనాలకి పట్టేసింది. ఇవన్నీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాడికి కూడా కనెక్ట్ అయినాయి. ఆయన ఎవరు రాశారు అని పర్టిక్యులర్‌గా కొసరాజు గారిని పిలిపించుకుని అభినందించిన పరిస్థితి. పంతొమ్మిది 1964 జనవరి 30వ తారీఖు 'మూగ మనసులు' అనే పేరుతో ఒక సినిమా రిలీజ్ అయింది. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, సావిత్రి హీరోయిన్. ఆ సినిమా 27 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నటువంటి సినిమా. అంటే చాలా పెద్ద హిట్ సినిమా ఇది. ఇది ఆదుర్తి సుబ్బారావు గారి సొంత బ్యానర్‌గా చెప్పుకుంటున్నటువంటి 'బాబు మూవీస్'. సుందరం గారు పార్ట్నర్ దానిలో. ఈ 'బాబు మూవీస్' అనేటువంటి బ్యానర్‌లో వచ్చిన రెండో సినిమా. మొదటి సినిమా అది 'మంచి మనసులు' అనే పేరుతో రిలీజ్ అయింది. ఇది రెండో సినిమా. ఈ రెండో సినిమాకి సంబంధించి కథ ఏమిటి అనే దానిలోకి వెళదాం మొదట. ఈ కథ ఏంటంటే ఒక పడవ కుర్రాడు, జమీందారు గారు, జమీందారు గారి మొదటి భార్య కూతురు, రెండో భార్య, రెండో భార్య అనగానే సహజంగా కొంత గయ్యాళితనం ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఆ పాత్ర పోషించింది సూర్యకాంతం గారు. ఆ జమీందారు గారి పాత్ర పోషించింది గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. కాబట్టి ఆ 2 పాత్రల గురించి చెప్తే ఆ ఏరియాలో కథ అందరికీ ఈజీగానే అర్థమైపోతుంది. అంటే సవతి కూతురు పట్ల ఆవిడ చూపించేటువంటి ఆవిడ ఎలాంటి ప్రేమ చూపిస్తారు అనేది కూడా అందరికీ అర్థమైపోతుంది. దానికి పెద్దగా ఎస్టాబ్లిష్మెంట్ సీన్లు అక్కర్లేదు. అలా ఆ జమీందారు గారి కూతురికి చదువుకోవాలి అనేటువంటి ఒక కోరిక. చదువుకోవటానికి ఆ ఊళ్ళో ఉన్నటువంటి చదువు అయిపోతుంది. తను కాలేజీకి వెళ్ళాలంటే పడవ దాటి వెళ్ళాలి. పడవలో వెళ్ళాలి. అవతల ఒడ్డుకి వెడితే అవతల ఉన్నటువంటి పట్టణంలో కాలేజీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళటానికి ఒక పడవ కుర్రాడు. ఈ వెళ్ళే క్రమంలో, ఈ జర్నీలో ఈ పడవ కుర్రాడికి ఈ జమీందారు గారి కూతురు వాళ్ళిద్దరి మధ్య అంటే ఒకళ్ళకొకళ్ళు ఎక్స్‌పోజ్ అవుతారు. ఈ ఎక్స్‌పోజ్ అవ్వటం ద్వారా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాళ్ళకి తెలియకుండానే ఇష్టం ఏర్పడుతుంది. వాళ్ళ మనసులకే తెలియకుండా వాళ్ళ మనసులు కలుస్తాయి. ఇష్టపడతాయి. కానీ ఆ విషయం వాళ్ళకి తెలీదు. కొంత అతనికి అర్థమవుతుంది గానీ, ఆ అమ్మాయికి పూర్తిగా అర్థం కాదు. ఈ ప్రయాణంలో అంటే తనకి కూడా కొంత లీలగా తెలుసు.
కానీ ఇది అంత డెప్త్ ఉందా? నేను నిజంగానే ఆ పరిస్థితుల్లో ఉన్నానా? అతను లేకపోతే నేను ఉండలేని పరిస్థితుల్లో ఉన్నానా? అనేది కూడా తనకు తెలియదు. కానీ అంత లోతుగా వాళ్ళ మనసులు కలిసి ఉంటాయి. ఈ కలిసి ఉన్నటువంటి మనసులు ఈ స్పష్టత లేకపోవడం, ఇలాంటి కండిషన్‌ని ఆత్రేయ గారు 'కన్నె మనసులు' అనే సినిమాలో ఒక పాటలో ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. అది గూడా ఈ 'బాబు మూవీస్' వారి సినిమానే. 4గో సినిమా అది. అందులో ఆయనేమంటాడంటే, "నీ మనసుకు తెలుసు నా మనసు, నీ వయస్సుకు తెలియదు నీ మనసు" అంటాడు. నీ వయస్సుకి తెలియకపోవటం నీ మనసు నీ వయస్సుకి అర్థం కావటం లేదు. అందుకని నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నీకు అర్థం కావట్లేదు అంటాడు. ఇదే దాదాపు మూగ మనసుల్లో కూడా నడిచేటువంటి కథ. ఆ కీలకమైనటువంటి సందర్భం అదే. ఫైనల్‌గా ఆవిడకి ఒక మ్యాచ్ ఫిక్స్ అవుతుంది. అతను కూడా ఆవిడతో పాటు చదువుకునేటువంటి సహాధ్యాయే. ఆ అమ్మాయికి అభ్యంతరం పెట్టడానికి పెద్దగా కారణాలేవి కనిపించవు. ఈ కనిపించని కండిషన్‌లో ఆ పెళ్లి చేసేసుకుంటుంది. చేసేసుకున్న తర్వాత ఇతనికి పెయిన్ మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంకొకరిని వివాహం చేసుకుంటోందో ఇతనికి సీన్ అర్థమవుతుంది. ఇతని మనసు విపరీతంగా బాధపడటం మొదలవుతుంది. ఆ మొదలైన తర్వాత ఇతను ఆ పెయిన్‌లో కొనసాగుతూ ఉంటాడు. ఇతనికొక మరదలు ఉంటుంది. ఆ మరదలు ఇతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఇతనేమో ఆ అమ్మాయి పట్ల ఒక స్పష్టత లేనటువంటి ప్రేమలో ఉంటాడు. ఆ ప్రేమలో ఉండటం వలన ఈ అమ్మాయి ప్రేమని అవునని చెప్పలేని పరిస్థితి. ఈ కండిషన్‌లో ఈ అమ్మాయికి యెస్ ఆర్ నో చెప్పడు. ఏది తేల్చడు. కొంత వ్యతిరేకంగా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇదొక గొడవ నడుస్తూ ఉంటుంది ప్యారలల్‌గా. ఈ గొడవ నడుస్తూ ఉండగా ఈ ఈ వ్యవహారాలు ఇలాగే ఉన్న టైంలో సడెన్‌గా ఆవిడ భర్తను కోల్పోయి వెనక్కొస్తుంది. జమీందారు గారి కుమార్తె. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తీవ్రమైనటువంటి దీనిలో ఉంటుంది. పెళ్ళైన తర్వాత తనకి కొంత అర్థమవుతుంది. అంటే తను ఆహ్, చాలా సందర్భాల్లో కోల్పోయిన తర్వాతే ఏం కోల్పోయాము అనేది అర్థమవుతుంది. 'దేవదాసు' సినిమాలో పార్వతి ఒక జమీందారుని పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమవుతుంది తనకి. ఏది? దేవదాసుని నేను కోల్పోవటం నేను జీవితంలో చేసిన తప్పు అనేది అర్థమవుతుంది. ఆ పెళ్ళి అయిన తర్వాత. పెళ్లి చేసుకునేటప్పుడు దేవదాసు మీద అతను వ్యవహరించిన తీరు పట్ల ఒక తీవ్రమైన అసహనంతోనూ, నిరసనతోనూ ఆ పెళ్లి చేసేసుకుంటుంది ఆవిడ. చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. అరే! నేను తప్పు చేశానేమో అనేటువంటి అంటే ఏదో విధంగా మేమిద్దరం కలిసి ఉంటే బాగుండేది. అనవసరంగా తను ఒకవైపు, నేనొక వైపు లాగేసి ఫైనల్‌గా మేమిద్దరం కలిసి లేకుండా అయిపోయాం. కానీ మేమిద్దరం కలిసుంటే మా జీవితాలు అద్భుతంగా ఉండేవి. మేము ఫైట్ చేయగలిగేవాళ్ళం సమాజంతో. మేము అనుకున్న పద్ధతిలో జీవితాలను నడుపుకోగలిగేవాళ్ళం కానీ, మేమిద్దరం చెరొక వైపు లాగేసి ఇద్దరి జీవితాలని గందరగోళం చేసేసుకున్నాం. మా జీవితాలు ఇలా తయారవ్వటానికి మేమే కారణం అన్న ధోరణిలో నడుస్తుంది 'దేవదాసు' కథ. ఇక్కడ కూడా దాదాపు అదే కండిషన్. ఆవిడ తెలియనితనంతో వేరే వివాహం చేసేసుకుని, ఆ తర్వాత నెమ్మదిగా తనకి అర్థమవుతూ ఉంటుంది. నా మనసు ఇంకో చోట ఉంది. నేను అనుకోకుండా ఇక్కడికొచ్చాను. సరే కానీ ఏం చేస్తాము సమాజము, ఈ గొడవ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సర్దుకుని వెడుతున్న టైంలో అతను చనిపోయిన తర్వాత తిరిగి ఇక్కడికొచ్చిన తర్వాత ఓకే. పోనీ ఈ కండిషన్‌లోనైనా తన మనసుకి సాంత్వన కలిగించేటువంటి వాళ్ళెవరూ లేరు. అతను వచ్చినప్పుడు మాత్రమే ఈవిడ కొంత ఆనందంగా ఉంటుంది. అతను రావటం ద్వారా తన కూతురు ఆనందంగా ఉంటోంది అనే విషయం జమీందారు గారికి అర్థమవుతుంది. కానీ ఈ సవతి తల్లిగారు లేనిపోని మాటలు కల్పించి ఏదో మాట్లాడుతుంది అనే భయం కూడా ఉంటుంది ఆయనకి. ఈ ఆందోళన మధ్య జరుగుతున్నటువంటి కథలో నెమ్మదిగా
ఇతను ఆవిడని ప్రేమిస్తున్నాడు, అమ్మాయి గారిని ప్రేమిస్తున్నాడు అనే విషయం ఆ మరదలకు కూడా అర్థమవుతుంది. కానీ ఇది ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు అక్కడ అనేది ఒక డౌట్ తనకి ఉంటుంది. నెమ్మదిగా ఇతను ఓపెన్ అవుతాడు. ఆవిడ ఓపెన్ అవుతుంది. ఇద్దరూ ఇక లాభం లేదు. ఒక డెసిషన్ తీసుకుందామని అనుకుంటారు. ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఒక పడవ ప్రయాణము, ఆ పడవ ప్రయాణంలో ఒక సుడిగుండంలో ఇరుక్కోవడం. ఆ కథ అలా ముగుస్తుంది. అంటే మూగ మనసులు వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోరు. ఆ మనసులో ఉన్నటువంటి ప్రేమని దేన్ని కూడా ఎక్స్‌ప్రెస్ చేసుకోకపోవడం వలన వాళ్ళ మనసు కథలు వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో ఉండటం వలన, మనసు వ్యధలు వాళ్ళకే అర్థం కాకపోవడం వలన, 'మూగ మనసులు' అనేటువంటి ఒక అద్భుతమైన టైటిల్‌ని సెట్ చేశారు. అయితే ఈ కథకి ఆహ్, సెంట్రల్ ఐడియా ఆదుర్తి సుబ్బారావు గారిదే. ఆయనకి లీలగా అనుకున్నాడాయన. ఒక పడవ కుర్రాడు, జమీందారు గారి కూతురు, వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకే తెలియని ప్రేమ. ఈ ప్రేమ వాళ్ళకి తెలియనితనం వలన ఉద్భవించేటువంటి పరిస్థితులు, ఇలా నడవాలి సినిమా అని అనుకున్నాడాయన. అనుకుని దీన్ని ఆత్రేయ గారికి చెప్పాడు. ఆయనకి అలవాటైనటువంటి, నేస్తుడైనటువంటి రైటర్ ఆయన. కాబట్టి ఆయనకి చెప్పి దీనికి ట్రీట్మెంట్ రాసి మనం స్క్రిప్ట్ చేస్తే మనం షూట్‌కెళ్ళిపోదాం అని చెప్పిన తర్వాత నెలలు గడుస్తున్నాయి. ఆయన దగ్గర నుంచి ఏ రకమైన కదలిక లేదు. ఆత్రేయ గారి వైపు నుంచి. ఈ కదలిక లేకపోవడంతో ఆయనేం చేశారంటే దినవహి భావనారాయణ గారని ఒకాయన ఈయనతో సినిమా తీయటం కోసం తిరుగుతున్నాడాయన. 'దాగుడు మూతలు' అనే సినిమా తీశారు తర్వాత ఎన్టీఆర్‌తో. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఈ దినవహి భావనారాయణ గారు. అయితే ఆయన ఆ భాస్కర గూడా ఉంది ఆయన ఇంటి పేరులో. దినవహి భాస్కర భావనారాయణ గారు. ఆయన ఈ 'దాగుడు మూతలు' సినిమా కోసమని చెప్పి ముళ్ళపూడి వెంకటరమణ గారిని రైటర్‌గా నియమించుకున్నాడు. ఆయన టేస్ట్ అది. రమణ గారు అప్పుడు పత్రిక నుంచి బయటకొచ్చేసి ఉన్నటువంటి టైం. ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన రచనలు చదివి ఇన్‌స్పైర్ అయ్యి, మీరు మా సినిమాకి పనిచేస్తే బావుంటుంది. మేము ఇలా ఒక లైన్ అనుకుంటున్నాం. ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టరు. అయితే ఆయన ప్రస్తుతం వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారు. అక్కడి నుంచి రాగానే మన సినిమా మొదలవుతుంది. ఇది బేసిక్ లైను. మీరొకసారి సుబ్బారావు గారితో మాట్లాడుదురు గాని రండి అని చెప్పి ఆయన్ని కమిట్మెంట్ తీసుకొని ఆదుర్తి గారికి దగ్గరికి తీసుకొచ్చాడాయన. ఆదుర్తి గారి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆదుర్తి గారు ఎలా ఉండేదంటే ఆయన హడావిడి ఆ రోజుల్లో ఆయన గురించి ఒక బొమ్మేసాడు బాపు గారు. కెమెరాకు ఉండేటువంటి ట్రైప్యాడ్ ఉంటుంది గదా! ఈ ట్రైప్యాడ్‌లో ఒక కాలు మెడ్రాస్‌లో ఉంటుంది. ఒక కాలు హైదరాబాద్‌లో ఉంటుంది. ఒక కాలు బాంబేలో ఉంటుంది. ఇది ఆయన గొడవ. ఆయన ఈ 3 చోట్ల షూటింగులు జరుగుతూ ఉండేవి ఆయన సినిమాలు. ఆయన ఒకరోజు పొద్దున్న హైదరాబాద్‌లో ఒక షాట్ తీస్తే సాయంత్రం బాంబేలో ఒక సాంగ్ పిక్చరైజేషన్ ప్రోగ్రామ్ ఉండేది ఆయనకి. అక్కడి నుంచి పొద్దున్నే మెడ్రాస్ వచ్చి ఒక కథ వినేవాడు. మధ్యాహ్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేవాడు. ఇలా ఉండేది ఆయన జీవితం. ఈ హడావిడిలో ఈయన భావనారాయణ గారు ముళ్ళపూడి రమణ గారిని తీసుకెళ్ళి ఆయనకు పరిచయం చేశాడు. చేస్తే ఆయన క్యాజువల్‌గా నేను బాంబే వెడుతున్నాను. ఓ 2, 3 డేస్ టైం పడుతుంది. నా బ్రెయిన్‌లో లీలగా ఈ కథ ఉంది. ఒక పడవ కుర్రాడు, జమీందారు గారి అమ్మాయి, జమీందారు గారు, సవతి తల్లి. ఆ అమ్మాయి కండిషను, వీళ్ళ మధ్యలో మూగ ప్రేమ. ఇది బేసిక్‌గా నేను అనుకున్నది. దీన్ని ఒక కథగా మార్చాల్సినటువంటి బాధ్యత మీదే. నేను ఆత్రేయ గారికి చెప్పి నెలలు గడుస్తున్నాయి కానీ ఆయన పెన్ను ముందుకు వెళ్ళటం లేదు. అందుకని మీరేదన్నా అనుకుని ట్రీట్మెంట్ రాయండి. నేనొచ్చాక చూస్తాను అని వెళ్ళిపోయాడాయన. ఆయన తిరిగొచ్చేసరికి ఈయన కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచాడు. ఇది చూసి ఆయన షాక్. ఇదేంటి ఇంత వేగంగా కథ రాసేసాడు ఈయన సినిమాకి అని. అప్పుడు రండని చెప్పి రమణ గారిని తీసుకుని ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను చెప్పాను గదా! ఇలా ఒక లైను దానికి సంబంధించి ట్రీట్మెంటు, డెవలప్‌మెంటు ఏవో చేస్తానన్నారు మీరు ఏమైంది అని అడిగాడు ఈయన.
అంత తొందరగా అవుతుందా? ఎందుకంత తొందరపడుతున్నావు? నువ్వు చెప్పింది చాలా లోతైన విషయం అని ఏదో చెప్పబోయాడాయన. మీరేమీ చెప్పొద్దండి. అయిపోయింది. స్టోరీ రాసేసాడు ఇతను. ఇదిగో స్క్రిప్టు చేతిలో ఉంది నాకు. నేను దీని ప్రకారం ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకిస్తున్నాను ఫైలు. మీరు చూసి పాటల వరకు మీరు చేసిస్తే సరిపోతుంది డైలాగ్స్ కూడా అన్నాడు గానీ, నిజానికి రమణ గారు రాసిన స్క్రిప్ట్‌లో డైలాగ్స్‌తో సహా ఉంది. ఆత్రేయ గారు అవే డైలాగులని యథాతథంగా వాడేసుకున్నాడు. మధ్య మధ్యలో ఆయన కలుపుకుంటూ, ఆయన పద్ధతిలోకి మార్చుకుంటూ అలాంటి కరెక్షన్స్ జరిగాయి గానీ, బేసిక్‌గా ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగులే అవి. ఇది మనకి సినిమా నడకలో అర్థమవుతుంది. ఆత్రేయ గారి మార్క్‌కి కొంచెం భిన్నంగా కనిపిస్తాయి డైలాగులు 'మూగ మనసులు' సినిమాలో. కానీ పాటలు మనసు పెట్టి రాశాడాయన. మనసు కవి కదా! మనసు పెట్టి రాశాడు. ఈ ప్రతి పాట 'ముద్దబంతి పువ్వులో', 'మూగ కళ్ళ ఊసులో' కావచ్చు, ఆ తర్వాత జమీందారు గారి అమ్మాయికి జోలపాటలాగా పాడేటువంటి 'పాడుతా తీయగా చల్లగా' పాట కావచ్చు. ఇవన్నీ విపరీతంగా జనాలకి కనెక్ట్ అయిపోయినటువంటి చాలా ఎమోషనల్‌గా ఉంటాయి పాటలు. పాటలు, కథ చెప్పడం అనేది ఆత్రేయ గారి స్పెషాలిటీ. అది అంటే కథకి ఉపయోగపడేలాగా ఆ సన్నివేశం నుంచి కొన్ని కొత్త భావాలు ప్రేక్షకుడికి కలిగేలాగా పాట రాసేవాడాయన. దాన్ని అంతే గొప్ప లెవెల్‌లో మహదేవన్ గారు ట్యూన్ చేసేవారు. ఘంటసాల గారు అదే డెప్త్‌తో పాడేవారు. ఇవన్నీ కలిసి ఒక అద్భుతం క్రియేట్ చేసినాయి. అలా 'మూగ మనసులు' మ్యూజికల్‌గా చాలా పెద్ద విజయం సాధించింది. ప్రతి పాట జనాలకి పట్టేసింది. 'గౌరమ్మ నీ మొగుడెవరమ్మ' అని ఓ పాటుంటుంది. ఓ జాతర పాట. అది కొసరాజు గారు రాశారు. ఆ పాట ఆహ్, అందులో ఆయన పద్ధతిలో ఆయన మిక్స్ చేసినటువంటి వేదాంత ధోరణులు ఇవన్నీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాడికి కూడా కనెక్ట్ అయినాయి. ఆయన ఎవరు రాశారు అని పర్టిక్యులర్‌గా కొసరాజు గారిని పిలిపించుకుని అభినందించిన పరిస్థితి. అలాగే ఇందులో దాశరథి గారు రాసినటువంటి పాటలు ఉన్నాయి. అవి కూడా కొంచెం ఆత్రేయ మార్కులో కనిపిస్తాయి. 'గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది' అని ఆ పాటలో 'ఇది ఉంది' అని ఒక మాట ఉంటుంది. ఆ 'ఇది ఉంది' అని వాడటం అది ఆత్రేయ గారి స్టైల్. దాన్ని దాశరథి గారు తన పద్ధతిలోకి అన్వయించుకుని రాశాడు. అది విన్నప్పుడు ఎవరికైనా ఆత్రేయ గారే అనిపిస్తుంది. కానీ అది దాశరథి గారు రాసినటువంటి పాట. ఇలా అన్ని విధాల, అన్ని సమపాళ్లలో కలిసినటువంటి సినిమా 'మూగ మనసులు'. దీన్ని 'మిలన్' అనే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. గోదావరి ఒడ్డున తీసినటువంటి సినిమా ఇది. ఈ గోదావరి ఒడ్డున తీసిన సినిమాలన్నీ కూడా డెఫినెట్‌గా విజయవంతం అవుతాయి అనేటువంటి ఒక సెంటిమెంటుని సినిమా ఇండస్ట్రీకి మప్పేసిన సినిమా 'మూగ మనసులు'. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి సినిమా ఇది. ఆ తరువాత ఇమ్మీడియేట్‌గా ఆ బ్యానర్‌లో నుంచి వచ్చిన సినిమానే 'తేనె మనసులు'. ఆ తర్వాత వచ్చిన సినిమా 'కన్నె మనసులు'. అలా నడిచింది. ఈ మనసుల మీదుగానే బాబు మూవీస్ ప్రయాణం నడిచింది. 'తేనె మనసులు' ఆల్మోస్ట్ చివరి సినిమా. ఆ బ్యానర్‌లో వాళ్ళ కలయికలో సుందరం గారు, ఆదుర్తి సుబ్బారావు గార్ల కాంబినేషన్‌లో దాదాపు చివరి సినిమా అదే. ఆ 2 సినిమాల్లోనూ కృష్ణ గారు యాక్ట్ చేశారు. అంతకు ముందు వచ్చినటువంటి ఈ 2 సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. ఇలా తెలుగు సినిమాకి సంబంధించి ఒక అజరామరమైనటువంటి ప్రేమ కావ్యం, అలాగే ఒక అద్భుతమైనటువంటి మ్యూజికల్ మూవీ, అలాగే అద్భుతమైనటువంటి కవిత్వం నడిచినటువంటి సినిమా కూడా 'మూగ మనసులే'. ఆ టైటిల్ ఎంత డెప్త్‌తో ఉంటుందో, ఎంత పొయిటిక్‌గా పెట్టారో అంతే పొయిటిక్‌గా సినిమా కూడా ఉంటుంది. అయితే దీనికి రకరకాల అనుకరణలు అంటే దీనిలో ఈ పడవ కుర్రాడు, ఈ జమీందారు అమ్మాయి వీటిని ఒక రకంగా దీనికి బలం కలిగించటం అనేది ఎలా జరిగిందంటే ఈ కథలో దీన్ని పూర్వజన్మల చట్రంలోకి తీసుకెళ్ళాడు డైరెక్టర్ గారు. మనం ఇందాక చెప్పుకున్నాం సుడిగుండాల దగ్గర వాళ్ళిద్దరూ మునిగిపోతారు, ఆ పడవ అన్‌కంట్రోలబుల్ అయిపోతుంది అని. ఇది
నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు ఓపెన్‌గా. ప్రేమించుకోవటం మాత్రమే కాదు, ఆ ప్రేమకి సాకారం వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. ఈ ప్రేమ జంట హనీమూన్‌కి బయలుదేరుతుంది. ఈ బయలుదేరిన ప్రేమ జంట అనుకోకుండా అక్కడికే చేరుతుంది. అదే గోదావరిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆ సుడిగుండాల వైపుగా వెడుతూ ఉంటుంది వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ. ప్రయాణిస్తూ ఉండగా అతనికి సడెన్‌గా పూర్వజన్మ స్మృతులొచ్చేస్తాయి. వద్దు అటు వెళ్ళొద్దు, అక్కడ సుడిగుండాలున్నాయని చెప్పి అరుస్తూ ఉంటాడు. లేదు, పరిస్థితి మారిపోయింది. మీరు చెప్పింది ఎప్పుడో పూర్వకాలం ఉండేది. ఇప్పుడు బ్రిడ్జ్ అక్కడ వంతెన పడిపోయింది. అవన్నీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇదివరకట్లాగా కాదు. ఎటు వెళ్ళినా ఏ ప్రమాదము వాటిల్లదు. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి ఆ పడవవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇతను వినడు. అలా గొడవ జరిగి ఫైనల్‌గా అవతలకి ఒడ్డుకు తీసుకెళ్ళిన తర్వాత పాత జ్ఞాపకాలు వెంటాడటం మొదలవుతుంది. అంటే తను ఇక్కడే జీవించినట్టుగా, ఇక్కడే ఉన్నట్టుగా తనకొక ఫీల్ ఉంటుంది. ఈ ఫీల్‌లో అలా ముందుకు వెళ్తే ఆ చనిపోయినటువంటి వాళ్ళిద్దరి మెమరీలో అక్కడొక ఇది కట్టి ఒక మెమరీ నిర్మాణం జరిగుంటుంది. ఆ సమాధులు. అక్కడ ఈయన మరదలు గారు, ఆ జమున క్యారెక్టర్ అక్కడ కూర్చొనుంటుంది. ముసలిదైపోయి. ఆవిడ వీళ్ళని చూసి ఒక్కసారి షాకవుతుంది. షాకయ్యి ఇదేమిటి వీళ్ళు అని చెప్పి అప్పుడు కూర్చోబెట్టుకొని వాళ్ళ కథనే తను చెప్తుంది. అలా మొదలవుతుంది సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో. ఇదొక అద్భుతమైన టెక్నిక్. ఆ తర్వాత ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేసినటువంటి కె. విశ్వనాథ్ గారు తను తీసినటువంటి చాలా సినిమాలకి ఈ నేరేటివ్‌ని వాడారు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో వెళ్ళటం అనేది ఆయనకొక ముద్రగా మారింది. మీరు 'శంకరాభరణం' సినిమా తీసుకోండి, 'సాగర సంగమం' సినిమా తీసుకోండి, అవన్నీ ఫ్లాష్ బ్యాక్‌లోనే నడుస్తాయి. అంటే స్ట్రెయిట్ నరేషన్‌లో వెళ్ళటం కంటే ఫ్లాష్ బ్యాక్‌లో వెళ్ళటం మీద ఎక్కువ కేంద్రీకరణ కనిపిస్తుంది. అంటే స్క్రీన్ ప్లేకి సంబంధించిన మ్యాజిక్ చేయటానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ తరహా ధోరణికి వెళ్ళుంటారాయన. అందుకని ఈ సినిమా ప్రభావం వీళ్ళందరి మీద ఉంది. విశ్వనాథ్ గారి మీద ఉంది. ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన ఆడుతూ, పాడుతూ సరదాగా, విలాసంగా సినిమా తీసేవాడు. ఆ ధోరణి. ఇలా 'మూగ మనసులు' అనే సినిమా తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ఒక స్పెషల్ మూవీ అన్ని విధాలుగాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే సరదాగా యూట్యూబ్‌లో సినిమా ఉంది. ఒకసారి చూడండి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే డెఫినెట్‌గా కలుగుతుంది.